క్రీడాకారులందరూ కూడా వేదిక ముందు రావాల్సిందిగా కోరుచున్నాం. స్వాగతం తెలియజేస్తున్నామండి. క్రీడాకారులందరూ కూడా వేదిక ముందు రావాల్సిందిగా కోరుచున్నాం. వయసు దాటిన వారికి మాత్రమే పరిమితం చేస్తూ ఈ లీజెండ్స్ కప్ 2000 నిర్వహణ అదేవిధంగా జై కిషన్ గారిని కూడా వేదిక దగ్గర రావాల్సిందిగా కోరుచున్నాం. ఈ టోర్నమెంట్ బాలాజీ గ్లాడియేటర్స్ క్లబ్ కెప్టెన్ అయినటువంటి బాలాజీ గారిని మాట్లాడాల్సిన కోరుచున్నాం. ఇంపార్టెంట్. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి 40 సంవత్సరాలు దాటిన 5 సంవత్సరాలు కంప్లీట్ అయింది. వాయిస్ కొద్దిగా చెప్పాలండి. అతిథులుగా వచ్చిన శ్రీ దుర్గేష్ గారికి, ఆదిరెడ్డి అప్పారావు గారికి, ఏఎస్పీ మురళికి ఇచ్చిన శ్రీనివాస్ చౌదరి గారు. సో ఇలాంటి ఒక సందర్భంలో ఎంఎస్ గారి చేతుల మీద థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ సార్. ఎస్పీ గారికి, శంకర్ గారికి చాలా హ్యాపీగా ఉంది. 10 ఏళ్ళ తర్వాత మళ్ళీ డయాస్ షేర్ చేసుకుంటున్నందుకు. కష్టమైన పని, కానీ ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేయాలంటే ఎంతోమంది సపోర్ట్ కావాలి. 40 ఏళ్ళు వచ్చిన వాళ్ళు కాదు, ఇంకా మనం ఆడచ్చు. ఇన్స్పిరేట్లుగా యువ కిషోరాలకి ఒక యొక్క సహచరులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు. విశిష్ట అతిథులుగా పాలు పంచుకుంటున్నటువంటి నేను చాలా సందర్భాల్లో మేము రాజకీయాల్లో ఉండటం వల్ల సార్ ఇంకా ముందుకు రండి. ఓకే సార్, వచ్చేయండి సార్, వచ్చేయండి. తీసుకెళ్ళి చెప్పండి కొట్టాలి, చెప్పట్లు. సీడీలో అనుకోండి. వెళ్ళండి సార్, మీరు సార్ ఎలా చూడండి సార్. కొద్దిగా అనుకోండి. అంతేనండి. ఓకే ఓకే. అంటే ఎవరికైనా కూడా ఏదైనా సిస్టంలో వచ్చినప్పుడు కాస్త సమయం పడుతుంది అడ్జస్ట్ అవ్వడానికి. సో ప్రస్తుతం ఈజ్ ఎ టఫ్ పర్సనాలిటీ. ఆ పర్సనాలిటీ కావాలనే బీసీసీఐ తీసుకొని రావడం జరిగింది, కానీ తనకి కొంత సమయం కావాలి. అన్ఫార్చునేట్లీ ఫస్ట్ కపుల్ ఆఫ్ సిరీసెస్ కొంచెం టైట్ సిరీస్లు జరగటం వాస్తవమే. బట్ రాబోయే టైంలో తప్పకుండా తను అడ్జస్ట్ అయ్యి బెస్ట్ పర్ఫార్మెన్స్ తన నుంచి కూడా బయటకు వస్తాయని ఆశిద్దాం. ప్రతిదీ కూడా ఇప్పుడు ఒక టెస్ట్ టీం అనుకోండి, టెస్ట్కి ఒక 2 years సైకిల్ ఉంటుంది. అది WTC సైకిల్ అంటారు. మొన్నటితో మన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీతో పాటు ఆ సైకిల్ కూడా అయిపోయింది. నెక్స్ట్ సైకిల్కి తప్పకుండా వీళ్ళు ఇక్కడ సెలెక్టర్స్ మేబీ ఆ చేంజ్ ఆఫ్ లీడర్షిప్ కానీ ఏమైనా ఆలోచించే అవకాశం ఉంది. బట్ ఇది నెక్స్ట్ సైకిల్ కోసం కాబట్టి, అంటే నెక్స్ట్ 2 yearsకి ఇప్పుడు ప్రణాళిక రాయాలి కాబట్టి తప్పకుండా ఆ దిశగా ఆలోచిస్తారేమో అని అనిపిస్తుంది. అంటే అది మనం చెప్పలేం కదా. అంటే లీడర్షిప్ క్వాలిటీస్లో ఎంతోమంది మంచి క్రికెటర్స్ ఉన్నారు. ఆల్రెడీ శుభ్మన్ గిల్ని వన్డే క్రికెట్లో వైస్ కెప్టెన్ కింద ప్రకటించారు. గతంలో తను వైస్ కెప్టెన్ కూడా చేశాడు, టెస్ట్ క్రికెట్ కూడా కొన్ని మ్యాచెస్. సో ఇవన్నింటినీ కూడా పరిగణలో తీసుకుంటే మేబీ హీఈస్ ద నెక్స్ట్ గై అన్నట్లుగానే కనపడుతుంది. రిషబ్ పంత్ లాంటి యంగ్స్టర్స్ కూడా తనకి మంచి, ఎందుకంటే ఈజ్ ఎ సర్టనిటీ ఇన్ టెస్ట్ మ్యాచ్. అండ్ టెస్ట్ మ్యాచెస్లో గ్యారంటీ ప్లేస్ అంటే 1, 2, 3 ప్లేసుల్లో రిషబ్ పంత్ పేరు కూడా రాస్తారు కాబట్టి భవిష్యత్తులో తనకు కూడా క్యాప్టెన్సీ బాధ్యతలు వచ్చే అవకాశాలు నిండు కనపడుతున్నాయి. సార్ ఇప్పుడు ఎవరైతే స్టార్ క్రికెట్ అనుకున్నామో రోహిత్ శర్మ వీళ్ళందరూ కూడా అక్కడ ఇంటర్నేషనల్లో ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు రంజీల్లో కూడా ఫెయిల్ అవుతున్నారు. ఒక్క ఇన్నింగ్ గురించి మనం చెప్పాలంటే బాధాకరం. వాళ్ళు ఇద్దరు కలిపి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ 25,000 runs కొట్టారు ఇండియాకి. ఫామ్ అనేది కూడా ఇది సహజం, కొంత డిప్ అవటం అనేది సహజం. బట్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం 1 yearగా 2 yearsగా అట్లా డిప్ అంటే విరాట్ కోహ్లీ అంటే ప్రతి మ్యాచ్ 100 అని చూస్తాం. అతను కొట్టిన 60-70 మనం చూడం, మనకి ఆంధ్ర కూడా. సో బట్ తను కూడా మనిషే. 82 సెంచరీస్ హార్డ్లీ 12-13 ఏళ్ళకు కొట్టిన అట్లాంటి లెజెండరీ క్రికెటర్స్ గురించి మనం అలా మాట్లాడటం కూడా సమంజసం కాదు. పెద్దలు మినిస్టర్ గారు దుర్గేష్ గారి చేతుల మీదుగా ఈ కప్పు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. నాకు చాలా సంతోషంగా ఉంది. వారితో
ఈరోజు ఆ స్టేజ్ పంచుకున్న తర్వాత వారు కొన్ని మాటలు చెప్పిన విధానం కానీ, వారి కమిట్మెంట్ కానీ, డిసిప్లిన్ అబౌట్ టు సొసైటీకి మనం ఏం చేయాలని వారు చెప్పిన మాటలు మాత్రం ఎప్పటికీ మరవలేం. అట్లానే ఈ లెజెండ్స్ కప్ ఆర్గనైజర్స్ మిత్రుడు బాలాజీ, జై కిషన్, నాని, అట్లానే శ్రీనివాస్ చౌదరి గారు, మిగతా ఇంకా మీరు ఏదైనా పేరు మిస్ అయితే క్షమించాలి, వాళ్ళందరూ కూడా చాలా కృషి చేసి 4వ సీజన్ ఇట్లా కంటిన్యూస్గా ఆర్గనైజ్ చేయడం అనేది చాలా సంతోషం. ఈ టోర్నమెంట్ యాక్చువల్గా 40 సంవత్సరాలు పైగా ఉన్న వయసు వాళ్ళకి, విచ్ ఇస్ చాలా చాలా సర్ప్రైజింగ్. ఎందుకంటే ఎవరైనా టోర్నమెంట్ ఆర్గనైజ్ చేసినప్పుడు చిన్నపిల్లలకి చేస్తారు, లేదా ఆడపిల్లలకి చేస్తారు, లేకపోతే కొద్దిగా మేబీ నెక్స్ట్ లెవెల్ ఆడే క్రికెటర్స్ కోసం చేస్తారు. కానీ ఇట్లాంటి వాళ్ళకి చేయటం అనేది గ్రేట్ ఇనిషియేటివ్. ఈ గ్లాడియేటర్స్ క్లబ్ వీళ్ళు తీసుకున్న నిర్ణయం, దట్స్ ఎ వండర్ఫుల్ సైన్. తర్వాత ఇదొక మంచి అవకాశం కూడా. ఇదే వేదిక మీద యాక్చువల్గా మినిస్టర్ గారిని పట్టుకోవటం జరిగింది. అట్లానే మినిస్టర్ గారు మనకి కమిట్మెంట్ కూడా ఇవ్వటం జరిగింది దట్ ఇట్లాంటి రాజమండ్రి కానీ ఈస్ట్ గోదావరికి చాలా పెద్ద హిస్టరీ ఉంది, క్రికెట్ హిస్టరీ ఉంది. వాటి గురించి కూడా మాట్లాడటం జరిగింది. ఆ హిస్టరీని నెమరు వేసుకుంటూ మళ్ళీ ఆ హిస్టరీని రీరైట్ చేయడానికి కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ డెవలప్ చేసి ఇక్కడ ఉన్న ప్రాంతంలో ఉన్న టాలెంటెడ్ క్రికెటర్స్కి అందరూ కూడా మంచి అవకాశం కలిగించి వాళ్ళు రేపు రాష్ట్రానికి కానీ దేశానికి మంచి పేరు తెస్తారనే ఉద్దేశంతో మేమందరం కూడా కలిసికట్టుగా ఒక ప్రణాళిక ప్రకారం ముందుకెళ్లాలని అనుకున్నాం. ఇట్స్ గ్రేట్ ఆపర్చునిటీ. ఆర్గనైజర్స్ అందరికీ, అట్లానే మినిస్టర్ గారికి, ఇక్కడికి వచ్చిన పెద్దలందరూ కూడా మనస్ఫూర్తిగా నమస్కారం. సార్ మా వైపు తిప్పకండి బ్యాట్. గుడ్ షాట్ సార్. బ్యాటింగ్ అంటే అలాగే ఉంటుంది. ఓ గుడ్ షాట్ సార్. మమ్మల్ని సార్ బాల్ అంతా అటు ఉండాలి. డిఫెన్స్ అండి, డిఫెన్స్ కెమెరాలు ఉన్నాయి. స్లోగా కొట్ట. ఏంటి కూర్చోండి ప్లీజ్. ఎంట దగ్గర the experience, not only he, everyone. 59 at the age. So the first ball, so leaving the after delivery, even bounces and low balls. Oh, that's all played through the covers. The missed field from the fielder. So single run, first runs on the board for Sati. So good hitter of the cricket ball is on strike now. So that's down the leg stump. Down the leg stump. That was not interested call. Oh, that's a clean hit. This might be a boundary. So the mid wicket for 4 runs. లెజెండ్స్ కప్ సీజన్ 4 ఆర్గనైజ్ చేస్తున్నటువంటి బాలాజీ గారికి, ఇంకా వారి మిత్ర బృందం అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, గడిచిన కొంతకాలంగా క్రికెట్ని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచనతో ఈ ప్రాంతంలో వీళ్ళు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలు, ఈ టోర్నమెంట్స్ ఇవన్నీ కూడా ఎంతో స్ఫూర్తివంతంగా ఉన్నాయనేటువంటి మాట తెలియజేస్తూ, ఒక పక్కన ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళకి ఒక తరహా పోటీలు ఏర్పాటు చేశారు. ఇప్పుడు మళ్ళీ ఈ 4వ సీజన్గా ఎవరైతే 40 వసంతాలు దాటి ఉన్నటువంటి వెటరన్స్ ఉన్నారో వారికి కూడా ఈ పోటీని కండక్ట్ చేయడం అనేది చాలా ముదావహం. దానికి రాజమండ్రిని వేదికగా తీసుకోవడం అనేది మా అందరికీ ఆనందంగా కలిగి ఉందనేటువంటి మాటను తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ టోర్నమెంటు విజయవంతం కావాలని, అందరికీ రాబోయే రోజుల్లో ఇది ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి కార్యక్రమం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దాంతోపాటు తూర్పుగోదావరి జిల్లా హెడ్ క్వార్టర్స్గా ఉన్నటువంటి రాజమండ్రిలో
ఈ స్టేడియం నిర్మాణం విషయంలో కానీ ఇతరత్ర క్రీడలను ప్రోత్సహించే విషయంలో కానీ ఒక కార్యాచరణ ఏర్పాటు చేసుకోవడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసినటువంటి ఎంఎస్కే ప్రసాద్ గారు, ఆయన స్వయంగా క్రీడాకారుడు, అదేవిధంగా దేశంలో అనేక మంది క్రీడాకారులను తయారు చేసినటువంటి వ్యక్తి. ఆయన సలహాలు కూడా తీసుకుని ముఖ్యమంత్రి గారి దగ్గర ఒక ప్రపోజల్ పెట్టి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారుల సహాయంతో ఈ రాజమండ్రి లాంటి ప్రధాన కేంద్రంలో ఒక మంచి స్టేడియం నిర్మించడానికి ఇక్కడ కలెక్టర్ గారు, ఎస్పీ గారు అందరం కలిసి ఒక టీమ్గా ఏర్పడి దీన్ని తయారు చేస్తానికి ముందుకు వెళ్తామనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ ప్రాంతాన్ని క్రీడల విషయంలో కూడా పూర్తిగా అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ మేరకు కృషి చేస్తాం. రాబోయే రోజులు ఎక్కడి నుంచి జాతీయ స్థాయి క్రీడాకారులు తయారయ్యే విధంగా రాజమండ్రి వేదికగా తయారు చేస్తామనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడం అనేది చాలా ఆనందంగా ఉందనేటువంటి మాటని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.